We continue our study today in all that Jesus taught and are now looking at Matthew chapter 21. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని చూద్దాం. In our last episode, we considered the cleansing of the temple. Jesus entered the temple, verse 12, and cast out all those who were buying and selling in the temple and overturned the seats of those who were selling doves. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనాన్ని చూసాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని పవిత్రపరుస్తూ ఉన్నారు. 12వ వచనంలో మనం చూసినట్లయితే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసెను. We need to understand Jesus completely in a balanced way. యేసుక్రీస్తు ప్రభువారిని సమతుల్యమైన విధానంలో మనం అర్థం చేసుకోవాలి. He was full of grace and truth. సంపూర్ణముగా కృపను కలిగి ఉన్నారు, సంపూర్ణముగా సత్యమును కూడా కలిగి ఉన్నారు. Not only grace, not only truth, but grace and truth. కేవలం కృప మాత్రమే కాదు, కేవలం సత్యం మాత్రమే కాదు, కానీ కృప మరియు సత్యమును ఆయన కలిగి ఉన్నారు. He knew how to speak compassionately to lepers and adulterous women. కుష్ఠవారితోనూ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలతోనూ ఆయన ఎంతో కనికరం కలిగి మాట్లాడారు. Divorced women like the woman in Samaria. But he also knew how to call the Pharisees a generation of vipers and to overturn. విడాకులు తీసుకున్న సమరయ స్త్రీతో కూడా ఆయన ఎంతో కనికరం కలిగి మాట్లాడారు. కానీ అయితే పరిసయ్యులతో సర్ప సంతానమా అని ఆయన పిలవగలిగారు. The tables of people who were making money in the name of religion in the temple. దేవాలయంలో మతం పేరు చెప్పి వ్యాపారం చేసే వారి యొక్క బల్లలను పడద్రోయగలిగారు. This is the balanced understanding of Christ-likeness that every Christian must have. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క సారూప్యంలో ఉండటం అంటే ఏంటో ఇటువంటి సమతుల్యమైన అర్థాన్ని కలిగి ఉండాలి. Very often when we use the word Christ-like, we only think of the tenderness with which he speaks to sinful people. క్రీస్తును పోలి ఉండటం అంటే ఏంటంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తుందంటే ఆయన పాపాత్ములతో ఎంతో మృదువుగా కనికరం కలిగిన మాటలే మనకు గుర్తొస్తాయి. Or putting his arms around lepers. That's the only understanding of the word Christ-likeness that most Christians have. లేక కుష్ఠవారి మీద చేతులుంచి వారితో మాట్లాడటం, ఇలాంటివే అనేక మంది క్రైస్తవులకి క్రీస్తును పోలి ఉండటం అంటే గుర్తొస్తుంది. I would say 99.99% of Christians. 99.99% మంది క్రైస్తవులకు ఇదే గుర్తొస్తుంది. You would never think that if a man calls somebody a generation of vipers, a group of people, that he is Christ-like. ఎవరైనా ఒక గుంపుని సర్ప సంతానం అని ఎవరైనా పిలిచినట్లయితే అది క్రీస్తును పోలి ఉండటం అని మనం అర్థం చేసుకోము. We wouldn't think that somebody who turns over tables and tells people to get out of the temple is Christ-like. ఎవరైనా దేవాలయంలోకి వెళ్ళి బల్లలను పడగొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్పినట్లయితే అది క్రీస్తును పోలి ఉండటం అని నీవు అర్థం చేసుకో. And that's where the devil has hidden true Christ-likeness from the minds of most Christians. అపవాది నిజమైన క్రీస్తుని పోలి ఉండటం ఏంటో దాన్ని మరుగు చేశాడు అనేక మంది క్రైస్తవులకి. And the end result of that is most churches are in a pathetic state when it comes to purity. దాని చివరి ఫలితం ఏంటంటే పవిత్రత విషయానికి వచ్చేసరికి అనేకమైన సంఘాలు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి. It needs cleansing, but there's nobody to cleanse it because everybody's trying to have this, to be Christ-like in this false way. దాన్ని పవిత్రపరచాల్సిన అవసరం ఉంది, కానీ ఎవరు పవిత్రపరచరు, ఎందుకంటే క్రీస్తుని వాళ్ళు తప్పుడు విధానంలో అర్థం చేస్తున్నారు కాబట్టి. And even preaching, there's a lot of preaching where people say we must be gracious and gentle. True. బోధించేటప్పుడు కూడా అనేక మంది ఏమని బోధిస్తారంటే మనం కృపను కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలని చెప్తారు. అది నిజమే. But this is the other aspect of Christ-likeness that at least some people in the body must fulfill. ఇది క్రీస్తులో ఉన్న మరొక కోణము. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న కొంతమంది అయినా దీన్ని నెరవేర్చాలి. I'm not saying that everybody in the body of Christ is called to fulfill this ministry. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ పరిచర్యను నెరవేర్చాలని నేను చెప్పటం లేదు. But there must be some, and I'll tell you. కానీ కొంతమంది అయినా ఉండాలి. ఈ విధంగా there's a pathetic lack of preachers in the church today who will drive out these money-loving preachers who are out to squeeze money from poor people. ఈ ధనాన్ని ప్రేమించే బోధకుల్ని, పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే ఈ బోధకుల్ని
బయటకు తరిమి వేసే వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. దానికి ఎంతో కొరత ఉందని నేను చెప్తున్నాను. in order to live on in grand style themselves. పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విలాసవంతమైన జీవితాలను గడిపే బోధకుల గురించి, Especially a lot of Christian television preachers ముఖ్యంగా చూసినట్లయితే అనేక మంది టెలివిజన్లో బోధించే క్రైస్తవ బోధకులు who are asking people for money వాళ్ళు ప్రజల దగ్గర నుండి డబ్బులు అడుగుతూనే ఉన్నారు. and take money from poor people and live in grand style themselves. పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉన్నారు. These are the equivalent of these money changers today. ఇక్కడ దేవాలయంలో రోకలు మార్చువారు ఏ విధంగా ఉన్నారో ఈనాటి బోధకులు కూడా అలానే ఉన్నారు. And Jesus did it twice. At the beginning and at the end of his ministry, he turned out of the temple those who were making money in the name of God. యేసుక్రీస్తు ప్రభువారు రెండు సార్లు ఈ విధంగా చేశారు. తన పరిచర్య ప్రారంభంలో ఒకసారి, చివరిలో ఒకసారి ఈ విధంగా చేశారు. ఎవరైతే దేవుని నామమున వ్యాపారం చేస్తున్నారో, డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళని వెళ్ళగొట్టారు. And that's exactly what he would do today, and he does it through his body. ఈనాడు కూడా ఖచ్చితంగా అదే ఆయన చేస్తాడు. ఆయన తన శరీరం ద్వారా దీన్ని చేస్తాడు. And if God calls you to such a ministry, fulfill it and don't care what men think about you. ఒకవేళ దేవుడు అటువంటి పరిచర్య కోసం నిన్ను పిలిచినట్లయితే దాన్ని నెరవేర్చు. మనుషులు ఏమనుకుంటున్నారో అని పట్టించుకోవద్దు. And Jesus said to them, my house is to be called a house of prayer, but you're making it a robber's den. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. It's really the church has become a robber's den. The preachers are robbers, many of them. నిజముగా సంఘం అనేది దొంగల గుహగా మారింది. అనేక మంది బోధకులు దొంగలుగా మారారు. Taking money from poor people, sending reports to Western countries from India. అనేక మంది ఏం చేస్తున్నారంటే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వాళ్ళ నివేదికలను పంపిస్తూ ఉన్నారు. Reporting of all types of things in order to get a lot of money which lines the pockets of many preachers. రకరకాల నివేదికలు పంపించి డబ్బులు తెచ్చుకొని ఈ బోధకుల యొక్క జేబులు నింపుకుంటూ ఉన్నారు. Talking about their orphanages and their Bible schools and వాళ్ళ అనాథ శరణాలయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బైబిల్ స్కూల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. Some of which only exist on paper and fooling simple gullible people in the West. అందులో నిజానికి కొన్ని పేపర్ మీదే ఉంటాయి, నిజానికి ఉండవు అవి. కొంతమంది తెలిసి తెలియని పాశ్చాత్య దేశాల వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. You see, this type of preaching is offensive to some people because they haven't seen what Christ-likeness is. ఇలా బోధిస్తే కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుంది, కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో చూడలేదు. We need to be Christ-like in cleansing the church of God. దేవుని యొక్క సంఘాన్ని పవిత్రపరిచే విషయంలో మనం క్రీస్తును పోలి ఉండాలి. And at the same time, you see the balance here. Immediately after that, the blind and the lame came to him in the temple, and he was so tender and he healed them. ఇక్కడ వెంటనే ఆయనలోని సమతుల్యతను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వారి ఎడల ఆయన ఎంతో కనికరం కలిగి ఉన్నారు. Jesus could immediately switch from one to the other depending on who was in front of him. ఆయన ముందు ఎవరున్నారు అన్న దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపు నుండి మరొక వైపుకు వెంటనే మారేవాళ్ళు. This is how it must be with us too, that when the blind, the spiritually blind and the spiritually lame మనతో కూడా ఈ విధంగా ఉండాలి. ఆత్మ సంబంధంగా గుడ్డివారు, కుంటివాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు come into the church, we must be tender and kind and with encouraging words. సంఘంలోనికి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంతో కనికరం కలిగి సాత్వికంగా వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. Lift them up just like we use strong words to drive out the crooks. వంకర బుద్ధి కలిగిన వారిని వెళ్ళగొట్టడానికి మనం ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉంటామో వీళ్ళతో అంత మృదుగా మాట్లాడాలి. And when the chief priests and the scribes saw the wonderful things that Jesus had done, and there were two sides to it. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను చూసి దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. One was driving out these crooks and the other was healing the blind and the lame. ఒకటేమో వంకర బుద్ధి గల వాళ్ళని వెళ్ళగొట్టడం, రెండోది ఏంటంటే కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని స్వస్థపరచడం. And they heard the children crying out in the temple saying, "Save us, O son of David, save us, save us." That's what Hosanna means. They became very angry. ఇక్కడ చిన్నపిల్లలు అరుస్తూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అంటే ప్రభువా మమ్మల్ని ఇప్పుడు రక్షించు అని అర్థము. వాళ్ళు దేవాలయంలో కేకలు వేస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఎంతో కోపంతో మండిపడ్డారు. Imagine that they became angry because they saw the children praising the Lord.
చిన్నపిల్లలు దేవుణ్ణి స్తుతిస్తున్న కారణాన్ని బట్టి శాస్త్రులు పరిసయ్యులు కోపంతో మండిపడ్డారు. And their idea was children must keep quiet. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎప్పుడు మౌనంగా ఉండాలి. But Jesus said, haven't you, they asked him, don't you hear what they're saying? And Jesus said, yes. Have you never read what it says in the scriptures in Psalm 8 verse 2? వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, మీరు దీన్ని చదవలేదా? కీర్తనలు 8:2లో ఉన్నదాన్ని, Out of the mouth of infants and nursing babes thou hast prepared praise for thyself. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. If you actually look at Psalm 8, you learn something very interesting. నిజానికి ఇక్కడ కీర్తనలు 8లో మనం చూసినట్లయితే ఆసక్తికరమైన విషయాన్ని మనం చూస్తాం. I want to encourage all of you, whenever you read a quotation from the Old Testament in the New Testament, go back to the Old Testament and look at that verse. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించేది ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఏదైనా పాత నిబంధన వచనాన్ని అక్కడ రాసినట్లయితే మీరు ఆ పాత నిబంధన వచనం దగ్గరికి వెళ్ళి దాన్ని చదవాలి. And you will find something very, very profitable. అప్పుడు అది ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరు చూస్తారు. For example, I'll show you something right now. ఉదాహరణకి ఇప్పుడే ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. Jesus said in Matthew 21:16, out of the mouth of infants and nursing babes you have prepared praise for yourself. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే మత్తయి 21:16లో, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. Now we go back to Psalm 8 and verse 2 where that's quoted from. It says, from the mouth of infants and nursing babes thou hast established strength, or a bulwark. ఇక్కడ కీర్తనలు 8:2లో మనం చూసినట్లయితే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. A strong wall of defense. అంటే ఒక బలమైన కోట, ఒక గోడ. From the mouth of babes, because of your enemies, to make the enemy and the revengeful keep quiet or cease. శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. To finish their activity. వాళ్ళ యొక్క కార్యమును మాన్పివేయటానికి. So there it's speaking about, in Psalm 8 verse 2, it's speaking about strength to silence and defeat our enemies. ఇక్కడ కీర్తనలు 8:2లో మనం చూసినట్లయితే మన విరోధులను మాన్పివేయటానికి కావలసిన బలం గురించి చెప్పబడింది. Remember that. జ్ఞాపకం చేసుకోండి దాన్ని. From the mouth of infants and nursing babes comes strength to defeat our enemies. మన శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గము స్థాపించబడుతుంది. And Jesus said, from the mouth of infants and babes comes praise for God. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి, దేవుణ్ణి స్తుతింపజేసితివి. Put the two together and what do we learn? ఈ రెండింటిని కలిసి చూసినట్లయితే మనం ఏం నేర్చుకుంటాం? The way we can silence Satan and overcome him is by praising God. సైతాన్ని నోరు మూపించటానికి, సైతాన్ని జయించటానికి చేయవలసిందల్లా ఏంటంటే దేవుణ్ణి స్తుతించటమే. You see, you learn something there by comparing scripture with scripture. ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసి కొన్ని విషయాలను మనం అక్కడ నేర్చుకున్నాం. Both are inspired by the Holy Spirit, and Jesus preferred to use praise. రెండు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాసినవే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్తోత్రము సిద్ధింపజేసితివి అని ఉపయోగించారు. And that is how we silence Satan. ఆ విధంగా సైతాన్ని మనం నోరు మూపించగలం. Whenever you find that your prayers don't seem to be going through, or you're finding yourself heavy in a time of prayer, నీ ప్రార్థనలకు జవాబులు రాకుండా ఉన్నట్లయితే, ప్రార్థనలో నీకెంతో భారంగా ఉన్నట్లు అనిపిస్తున్నట్లయితే, or you're finding yourself sleepy when you're praying, or you don't seem to make contact with heaven, లేక నీకు ప్రార్థిస్తున్నప్పుడు నిద్ర వచ్చినట్లు అనిపిస్తున్నట్లయితే, లేక పరలోకంతో నీవు సంబంధం కలిగినట్లు నీకు అనిపించకుండా ఉన్నట్లయితే, don't kneel down, get up and walk up and down and raise your hands and start praising God. నీవు మోకాళ్ళ మీదే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు లేచి దేవుణ్ణి స్తుతించు, అటు ఇటు నడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. And you'll find it's very easy to contact heaven when you praise God. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు పరలోకంతో సంబంధం కలిగి ఉండటం ఎంతో సులభంగా నీకు అనిపిస్తుంది. Maybe difficult when you pray. బహుశా నీవు ప్రార్థిస్తున్నప్పుడు అది నీకు కష్టం అనిపించవచ్చు.
And once you've made established contact with praise, the enemy's hosts are cleared, the way into the heavens is clear, then you can pray. ఒకసారి నీవు స్తుతించటం ద్వారా పరలోకంతో సంబంధాన్ని నెలకొల్పినట్లయితే అప్పుడు శత్రువు యొక్క కార్యములు లయపరచబడతాయి, పరలోకానికి మార్గము ఏర్పాటు చేయబడుతుంది. This is the way we should do it. ఆ విధంగా మనం చేయాలి. So we learn something there just by comparing the quotation in the New Testament with the Old Testament. There are numerous examples of this. పాత నిబంధనలో ఉన్న వచనము కొత్త నిబంధనలో రాసినప్పుడు ఆ వచనాన్ని ఈ వచనాన్ని పోల్చి చూడటం ద్వారా మనం నేర్చుకున్నాము. ఈ విధంగా అనేక వచనాలు ఉంటాయి. That I found throughout the New Testament in my study of this subject. దీనికి సంబంధించి క్రొత్త నిబంధనలో అనేక వచనాలు ఆ విధంగా పాత నిబంధనలో నుంచి రాసినట్లుగా నేను చూస్తూ వచ్చాను ఈ అధ్యయనంలో. And then Jesus left them and went out to Bethany. In the morning, Matthew 21 verse 18. ఆ తర్వాత వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. 18వ వచనంలో మనం చూసినట్లయితే ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా. When he returned to the city, we are trying to understand all that Jesus taught. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిందంతా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. And I believe he taught something here about the power of praise. స్తుతిలో ఉన్న శక్తి గురించి ఇక్కడ ప్రభు చెప్పారు. When he returned to the city, he became hungry. And he saw a lone fig tree by the road, and he came to it and found nothing on it except leaves. There we see something of his humanity. పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. The fact that Jesus was completely a man. He did not use the resources and power that he had as God when he was on this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. పరలోకంలో దేవునిగా ఆయన యొక్క శక్తిని కానీ ఆయన యొక్క అధికారాలను కానీ ఏమీ ఉపయోగించలేదు. He could have used it, but he didn't use it. కావాలంటే ఆయన ఉపయోగించవచ్చు, కానీ ఉపయోగించలేదు. He refused to use that power because he had relinquished it voluntarily when he came to the earth. He was like ఆ శక్తిని ఆయన వినియోగించడానికి అంగీకరించలేదు, కావాలని ఆ శక్తిని ఆయన ఉపయోగించలేదు. a billionaire who had a credit card but would never use that credit card when he lived on this slum. ఇది ఎలా ఉందంటే సాదృశ్య రూపంగా మనం చూసినట్లయితే ఒక కోటీశ్వరుడు ఒక మురికివాడలో నివసిస్తూ ఉండి ఆయన యొక్క క్రెడిట్ కార్డుని ఉపయోగించకుండా ఉన్నట్లుగా ఉంది. Called the earth in order to teach people how to live without using any of his own resources as God. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకం నుండి అదే విధంగా భూమి మీదకు వచ్చి దేవునిగా తనకున్న ఆధిక్యతలను దేన్ని ఉపయోగించకుండా ఈ భూమి మీద ఒక మానవుడు ఏ విధంగా జీవించగలడో చూపించారు. It's like a billionaire, supposing a billionaire from some western land comes here to teach people in the slums. పాశ్చాత్య దేశం నుండి ఒక కోటీశ్వరుడు ఇక్కడికి వచ్చి మురికివాడల్లో నివసిస్తూ how to live clean and simple with very little income, with say 1,000 rupees a month. పరిశుభ్రంగా ఎలా ఉండాలి, సామాన్యంగా ఎలా ఉండాలి, నెలకి 1,000 రూపాయల ఆదాయంతో ఎలా ఉండాలి అని చూపించాలనుకుంటే, and he comes here and works like them and earns 1,000 rupees a month and teaches people how to live on 1,000 rupees a month. ఆయన కూడా వచ్చి ఇక్కడ పనిచేసి నెలకు 1,000 రూపాయలు సంపాదిస్తూ ఆ 1,000 రూపాయల్లో ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో చూపిస్తూ ఉన్నట్లయితే, and to live clean in a little hut in the slums. ఆ మురికివాడలో ఆ చిన్న గుడిసెలోనే పరిశుభ్రంగా ఎలా ఉండొచ్చో చూపిస్తూ ఉన్నట్లయితే. But he is a billionaire. But he says, I will not use my credit card. I've got a credit. నిజానికి ఆయన కోటేశ్వరుడు, నా క్రెడిట్ కార్డు ఉంది కానీ ఆ క్రెడిట్ కార్డు నేను ఉపయోగించుకోనని చెప్తున్నాడు. And this is how Jesus lived. He never used his heavenly credit card as God. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధంగా జీవించారు. దేవునిగా పరసంబంధమైన క్రెడిట్ కార్డుని ఆయన ఉపయోగించుకోలేదు. He lived only with the resources, first of all with the limitations we have, tempted as we are. మానవునిగా మనకేవైతే పరిమితులు ఉన్నాయో అటువంటి పరిమితులతోనే ఆయన జీవించాడు. మన వల్లే ఆయన శోధించబడ్డాడు. Tired like we are tired, hungry like we are hungry. మనం అలసిపోయినట్లు ఆయన అలసిపోయాడు, మనం ఆకలి కొన్నట్లు ఆయన కూడా ఆకలి కొన్నారు. And with all the desires and passions that we have, that normal human beings have, apart from sin. ఒక సాధారణమైన మానవుడు ఎటువంటి ఆశలను కోరికలను కలిగి ఉంటాడో అవన్నీ ఆయన కలిగి ఉన్నాడు, ఒక పాపము అనే తప్ప. And yet he did not sin. అయినా కానీ ఆయన ఏ పాపము చేయలేదు. Even though he lived on earth as a man, he came in the flesh. ఆయన
మానవునిగా ఈ భూమి మీద జీవించినప్పటికీ ఆయన శరీరంతోనే ఈ భూమి మీదకి వచ్చారు, and his spirit was pure. కానీ తన ఆత్మ ఎంతో పవిత్రంగా ఉంచుకున్నారు. This is the secret of godliness. 1 Timothy 3:16. 1 తిమోతి 3:16లో చెప్పబడినట్లుగా దైవభక్తి యొక్క మర్మం ఇది. Now here we see that he came near a fig tree in order to see whether there was fruit in it. I mean, if he had used his resources as God, ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దానికి ఫలములు ఉన్నాయో లేవో దగ్గరికి వచ్చి చూశారు. ఒకవేళ దేవునిగా తనకున్న ఆధిక్యతలను ఆయన ఉపయోగిస్తున్నట్లయితే he could find out whether there's fruit in a fig tree on the other side of the earth. అసలు ఆ చెట్టు ఎక్కడున్నా ఎటువైపు ఉన్నా కానీ దానికి ఫలాలు ఉన్నాయో లేవో ఆయనకు తెలిసేదే. Or from a million miles away. But he had to come near it, and then he found nothing in it but leaves. కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆయనకు తెలిసేదే. కానీ ఇక్కడైతే ఆయన దానికి దగ్గరగా వచ్చి చూస్తూ ఉన్నారు. అయితే ఆకులు తప్ప ఆయన ఏమీ కనుగొనలేదు ఆ చెట్లు. In little things like this, we see the fact that he was 100% human, just like us. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం చూస్తాం ఆయన 100% మన వలె ఒక మానవునిగా ఉన్నాడని. And he said to the fig tree, "No longer shall there ever be any fruit from you." And at once the fig tree withered. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు గాక అని చెప్పిన తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిను. Now, this is not his acting as God. No, we need to understand this. ఇక్కడ ఆయన దేవునిగా ప్రవర్తించట్లేదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. This is his acting as an anointed prophet of God, దేవుని చేత అభిషేకించబడిన ఒక ప్రవక్త వలె ఆయన అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. which God can do through a prophet even now. ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇప్పుడైనా ఆ విధంగా చేయగలడు. So, even in those supernatural things that Jesus did, remember, he didn't act as God. The only place where he acted as God was where he forgave sins and he received worship. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మానవాతీతమైన కార్యములు యందు కూడా ఆయన దేవునిగా చేయలేదు, ఒక మానవునిగానే చేశాడు. కానీ ఆయన పాపాలు క్షమించటం, ఆరాధనను స్వీకరించటం అవి మాత్రమే దేవునిగా చేశాడు. You remove those two things, receiving worship, forgiving people's sins, ఆరాధనను స్వీకరించటం, ప్రజల యొక్క పాపాలను క్షమించటం, ఆ రెండింటిని మనం తీసివేసినట్లయితే everything else he did was as an anointed prophet of God, the supernatural things which God can do through any man. మిగిలినంతా కూడా అభిషేకించబడిన ఒక ప్రవక్త వలె ఆయన చేశాడు. దేవుడు ఈనాడు కూడా ఏ మనుషుని ద్వారా అయినా అవి చేయగలడు. And then we read that the fig tree withered away. And seeing this, the disciples marveled and said, "How did the fig tree wither at once?" The root had withered immediately as soon as Jesus spoke. But the tree itself took about a day to appear withered. శిష్యుల చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పిన వెంటనే వేరు ఎండిపోయింది, కానీ చెట్టు మొత్తం ఎండిపోవటానికి ఒక రోజు పట్టింది. Because in another passage it says, it's the next day that the disciples asked this question, "How did the fig tree wither up?" ఎందుకంటే మరొక వాక్య భాగంలో మనం చూస్తాము, తర్వాత రోజు శిష్యులు అడిగారు ప్రభువుని, ఇది ఏ విధంగా ఎండిపోయింది అని. And Jesus answered and said to them, "I say to you, if you have faith and you don't doubt, you shall not only do what is done to the fig tree, but even if you say to this mountain, be taken up, cast into the sea, it shall happen." అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. All things you ask in prayer, believing you shall receive. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పాను. Now some people think, why was Jesus angry that he couldn't get fruit on the fig tree? కొంతమంది ఏమనుకుంటారంటే, ఏంటి అంజూరపు చెట్టుకి ఫలాలు లేనందున యేసు ప్రభు కోపం వచ్చిందా? Certainly not. ఖచ్చితంగా కాదు. Jesus wasn't a slave to food. యేసు ప్రభు వారు ఆహారానికి బానిసేం కాదు. Not at all. కానే కాదు. But he wanted to teach his disciples a lesson in faith. ఎందుకంటే తన శిష్యులకి విశ్వాసం మీద ఒక పాఠము చెప్పాలని ప్రభు అనుకున్నారు. And it was worth withering up a fig tree to teach his disciples a lesson in faith and to teach us for 2000 years, all Christians, a lesson in faith. తన శిష్యులకి విశ్వాసం మీద ఒక పాఠం నేర్పించడానికి ఒక అంజూరపు చెట్టు ఎండిపోయినా కానీ పర్వాలేదు. వాళ్ళకి మాత్రమే కాదు, ఈ 2000 సంవత్సరాలు కూడా క్రైస్తవులందరికీ విశ్వాసం మీద పాఠం నేర్పించడానికి. That's why he cursed that fig tree and got it withered up. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టుని శపించారు, అందుకే అది ఎండిపోయింది. To teach his disciples that if you have faith, you can have authority over situations like this. తన శిష్యులకు ఆయన చెప్పారు,
మీరు కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో వచ్చే పరిస్థితుల మీద మీకు కూడా అధికారం ఉంటుంది. You can even tell a mountain to get out of the way. మీరు ఒక కొండను చూసైనా కానీ నీవు ఈ మార్గం నుండి తొలగిపో అని చెప్పొచ్చు. And the other reason is this. In the Old Testament, the fig tree is a picture of Israel. దీనికి మరొక కారణం ఏంటంటే అంజూరపు చెట్టు అనేది పాత నిబంధనలో మనం చూసినట్లయితే అది ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. Just like the vine is a picture of the church ద్రాక్ష తోట అనేది సంఘానికి ఏ విధంగా సాదృశ్యంగా ఉందో in the New Covenant. క్రొత్త నిబంధనలో The fig tree is throughout the Old Testament a picture of Israel. పాత నిబంధన అంతట్లో మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. And here Jesus came to Israel, symbolically speaking, looking for fruit. ఇక్కడ సాదృశ్య రూపంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి ఫలం గురించి చూస్తూ ఉన్నారు. That means looking for spiritual desire and hunger. అంటే ఆత్మ సంబంధమైన ఆకలి గురించి, ఆత్మ సంబంధమైన దాహం గురించి ప్రభు చూస్తూ ఉన్నారు. Fruit for the glory of God. దేవుని మహిమ కొరకైన ఫలం గురించి ఆయన చూస్తూ ఉన్నారు. But what did he see in the Israeli fig tree? The leaves of religion. కానీ ఇశ్రాయేలు అనే ఆ అంజూరపు చెట్టులో ఆయన ఏం చూశారు? కేవలం మతం అనే ఆకులు మాత్రమే చూశారు. The leaves of religiosity, empty religious rituals and traditions. మతము అనే ఆకులను చూశారు. ఎటువంటి విలువ లేని సాంప్రదాయాలను, ఆచారాలను మాత్రమే చూశారు. And he cursed it. దాన్ని చూసి ఆయన శపించారు. He cursed that religious system which was actually driving people away from God. ఆ మత సంబంధమైన వ్యవస్థని ఆయన శపించారు. నిజానికి అదేం చేస్తుందంటే మనుషుల్ని దేవునికి దూరంగా అయ్యేటట్లు చేస్తుంది. And he curses every single religious system in a church today ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మత వ్యవస్థను ఆయన శపిస్తూ ఉన్నారు. that would turn people away from God. ఏదైతే మనుషుల్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పివేస్తుందో ఆ మత వ్యవస్థని. Where there are leaves and no fruit. A lot of churches today and a lot of Christians, all they have is leaves. ఎక్కడైతే కేవలం ఆకులు మాత్రమే కలిగి ఉండి ఫలాలు ఉండవో, ఈనాడు అనేక సంఘాల్లో మనం చూసినట్లయితే, అనేక మంది క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. Leaves referred to empty rituals, going to church, singing prayers, praying and singing songs and reading the Bible, and a lot of activity as well. ఇక్కడ ఆకులు అంటే విలువలేని కేవలం మత సంబంధమైన ఆచారాలు, కేవలం సంఘానికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం, పాటలు పాడటం, బైబిల్ని చదవటం, అనేక కార్యక్రమాలు చేయటం, but not fruit for the glory of God. కానీ దేవుని మహిమకు సంబంధించిన ఫలము లేకుండా ఉండటం. It's not the fruit of overcoming sin, the fruit of purity. పాపాన్ని జయించే ఫలం లేదు, పవిత్రంగా ఉండే ఫలం లేదు. Victory over sin, the fruit of a godly, peaceful life at home. And పాపాన్ని జయించే ఫలం లేదు. ఇంట్లో దైవభక్తి కలిగి సమాధానకరమైన జీవితం కలిగిన ఫలం లేదు. godly children being brought up in a home, that's not there. ఇంట్లో దైవభక్తి కలిగిన పిల్లలను పెంచటం లేదు, ఆ ఫలం లేదు. But only a lot of leaves of activity and singing and praising and కేవలం అనేకమైన ఆకులు, ఏదో పాటలు పాడటం, స్తుతించటం, ఇలాంటివి emptiness. కేవలం విలువ లేని విషయాలు మాత్రమే. Jesus curses that even today. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాటిని శపిస్తూ ఉన్నారు. So that's what we see here. And later on in Matthew 24, Jesus said, let me point that out to you. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, దాన్ని నేను మీకు చూపిస్తాను. He said, learn a parable from the fig tree. Matthew 24:32. మత్తయి సువార్త 24:32లో ప్రభు ఈ విధంగా చెప్పారు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. When its branches become tender and puts forth its leaves, you know that summer is near. Even so you too, when you see all these things, recognize that Christ is near, right at the door. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమున్నే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. And that generation will not pass away, which sees all these things before the Lord returns. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. He is talking about his second coming and certain signs that would be there in the world. యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో కొన్ని గుర్తులను మనం చూస్తూ ఉన్నాం. Before he returns again, and one of the signs, one specific sign he said was Israel, which was withered up. ఆయన రెండవ రాకడకు ఒక ముఖ్యమైన గుర్తు ప్రభు ఏం చెప్పారంటే, ఇశ్రాయేలు దేశము అంతకుముందు ఎండిపోయిన దానిలాగా ఉంది. Coming back
into becoming a nation. కానీ ఆ తర్వాత ఒక దేశముగా మరలా చిగురించటం ప్రారంభించబడింది. You know, in the history of Israel, we read that they were already being ruled by the Romans when Jesus was there. ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో వాళ్ళు రోమియుల చేత పరిపాలించబడుతూ ఉన్నారు. They were not really a free nation. అప్పటికి వాళ్ళకి స్వతంత్రం వచ్చిన దేశం ఏం కాదు అది. But when they rejected Christ and crucified him, 40 years later, they were scattered by God all across the face of the earth. కానీ వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తును తిరస్కరించి సిలువ వేశారో 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ భూమి మీద అంతటికి చెదరగొట్టబడ్డారు. The fig tree had really withered. ఆ అంజూరపు చెట్టు నిజంగానే ఎండిపోయింది. The root withered as soon as they crucified Christ. It became evident 40 years later. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వెంటనే ఆ వేరు ఎండిపోయింది, కానీ 40 సంవత్సరాల తర్వాత చెట్టు అంతా కూడా ఎండిపోయింది. Like it says, the fig tree they saw the next day it had withered and they were scattered all over the earth. ఇంతకు ముందు మనం చూసినట్లుగా తర్వాత దినం వాళ్ళు వచ్చి చూసినప్పుడు అంజూరపు చెట్టు అంతా ఎండిపోయింది. ఆ 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెదరగొట్టబడ్డారు. But then he said, keep a watch on that fig tree. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఆ అంజూరపు చెట్టును చూస్తూ ఉండండి. One day you will see it's putting out its leaves again. No fruit yet, but you'll see that nation of Israel coming back to the land. ఒకనొక దినమున మీరు ఆ కొమ్మలు చిగురించటం మీరు చూస్తారు. అప్పటికి ఫలాలు రావు, కానీ కేవలం ఆకులు మాత్రం వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు మరలా ఇశ్రాయేల్ దేశానికి వస్తారు. And starting again to be a religious nation. మరలా ఒక మత సంబంధమైన దేశంగా వాళ్ళు ప్రారంభించబడతారు. Just like in Jesus' time. యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో ఏ విధంగా ఉందో అలాగూ An independent nation. ఒక స్వతంత్రమైన దేశంగా. And that happened in 1948. 1948లో ఇది జరిగింది. And they came to the city of Jerusalem in 1967. 1967లో యెరూషలేం పట్టణానికి కూడా వాళ్ళు వచ్చారు. And these are signs that Jesus said that's a sign that the coming of the Lord is very near. ఇవన్నీ కూడా సూచనలు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఇటువంటి సూచనలు జరుగుతున్నప్పుడు ఆయన యొక్క రాకడ సమీపంగా ఉందని మనం గుర్తించాలి. And that generation that sees these signs will not pass away till all these things be fulfilled. ఈ సూచనలు చూస్తున్న తరము గతించిపోదు అని ప్రభు చెప్తున్నారు. I mean, Jesus said that 2000 years ago, and that's why we who are living in this time when we have seen these things have the hope that in our lifetime we will see Christ return. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పారు. అయితే ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ఉన్న మనం బ్రతికుండగానే క్రీస్తును మరలా చూస్తాము అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. If our understanding of prophecy is right, then that is how we see it. The fig tree is putting forth its leaves. మనము ప్రవచనాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ విధంగానే చూడాలి. ఆ అంజూరపు చెట్టు మరలా చిగురించటం. So Jesus was teaching them faith, and as they would understand it later, it was also a parable of the nation of Israel. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు విశ్వాసం గురించి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇశ్రాయేలు దేశం గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. Further in Matthew 21 and verse 23. తర్వాత మత్తయి 21-23లో మనం చూసినట్లయితే, When Jesus came into the temple, the chief priests and the elders of the people came to him. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, And they had seen him chasing people out of the temple and doing all that, and they asked him, by what authority are you doing these things? Who gave you this authority? Who gave you the right? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయం నుండి వాళ్ళని వెళ్ళగొట్టడం వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ప్రభుని, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగగా. To do all this in the temple. దేవాలయంలో ఇవన్నీ చేయటానికి. First of all, I ask this question, why do the chief priests and scribes allow these people to make the temple, the courtyard of the temple, a place of merchandise and business? మొట్టమొదట నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి ఈ ప్రధాన యాజకులు ఈ పెద్దలు కూడా దేవాలయంలో ఆవరణంలో వ్యాపారంగా మార్చటానికి ఎందుకు అనుమతించారు? I have a feeling it's because those traders were giving a huge commission to the chief priests and scribes. నేను అనుకునేది ఏంటంటే, ఈ ప్రధాన యాజకులకి శాస్త్రులకు కూడా ఆ వ్యాపారస్తులు ఎంతో కమిషన్ ఇస్తున్నారని. For allowing them to do that. I can't imagine the chief priests and scribes allowing them to do that without a commission. వాళ్ళు ఆ విధంగా వ్యాపారం చేయటానికి అనుమతించినందుకు ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు ఎటువంటి కమిషన్ లేకుండా వాళ్ళని అనుమతిస్తున్నారని నేను ఊహించలేను. It's the same thing that happens in a lot of Christian churches today. ఈనాడు కూడా అనేక క్రైస్తవ సంఘాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. Yeah, what pastors get is a commission. పాస్టరు పొందేది కమిషనే. To allow
things in the church which Christ would not allow. క్రీస్తు అనుమతించిన విషయాలను సంఘంలో అనుమతించినప్పుడు అదే జరుగుతుంది. They get their salary so that their mouths are shut against the rich people in the church. వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సంఘంలోని ధనవంతులకు విరోధంగా వీళ్ళ నోర్లు మూయబడతాయి. Who cannot be rebuked anymore because they are the ones who pay the pastor's salary. వాళ్ళని వీళ్ళేమి గద్దించలేరు, ఎందుకంటే పాస్టర్ యొక్క జీతం చెల్లించేది వాళ్ళే. And so here someone like Christ comes along, and there's hardly anybody like that today. ఇక్కడ క్రీస్తు వంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఈనాడు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. Who will come up and denounce the whole thing and say this is all Babylon. ఎవరైతే దీన్నంతటిని కూడా విస్మరించి ఇదంతా బబులోన్ అని చెప్తారో. And Jesus refused to answer that question because they wouldn't understand it in any case. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్నకి ఏమీ జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. So he said to them, before I tell you that, I want to ask you something. నేను మీకు జవాబు ఇచ్చే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Tell me, was the baptism of John from heaven or from men? మీరు నాతో చెప్పండి, యోహాను ఇచ్చిన బాప్తిజం ఎక్కడి నుండి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? I mean, there's a clear-cut answer to that. Everybody knew it was from heaven. దీనికి ఎంతో స్పష్టమైన జవాబు ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు అది పరలోకం వల్లనే కలిగిందని. But they began to think, if we answer like this, what will people say? If we answer like that, then what will they say? అయితే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మనం ఇదని చెప్తే అదెందుకు చేయలేదంటారు, అదని చెప్తే ఇదెందుకు చేయలేదంటారు. So they began to think, now if we say it's from heaven, then Jesus will say, then why didn't you believe in it? Because they had rejected John the Baptist. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. మనము పరలోకము నుండి అని చెప్పితమా, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని అంటాడు. ఎందుకంటే వాళ్ళు బాప్తిసం ఇచ్చే యోహాన్ని తిరస్కరించారు. But if we say no, that was from men, all the people will turn against us because they all recognize John as a prophet. మనుషుల వలన చెప్పితమా, జనులకు భయపడుచున్నాము, ఎందుకంటే అందరూ కూడా యోహాను ప్రవక్త అని ఎంచుతున్నారు. So they were caught in a dilemma. కాబట్టి వాళ్ళు ఎటు తోచని పరిస్థితిలో చిక్కుకున్నారు. We can't say yes, we can't say no. మనం అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. And so they told a lie. They knew it was from heaven. They said, we don't know. కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పారు. పరలోకం నుండి కలిగింది అని వాళ్ళకి తెలుసు, కానీ మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు. They were diplomatic, exactly like a lot of today's preachers. ఈనాటి బోధకుల వలె వాళ్ళు కూడా డిప్లొమాటిక్ గా ఉన్నారు. And he said to them, well, then I'm not going to tell you either by what authority you do these things. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, నేను ఏ అధికారం వలన దీన్ని చేస్తున్నానో నేను చెప్పనని చెప్పారు. There's something we learn from here about the way Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవించారో ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. When people came to him with these tough questions, he could discern. ఇలాంటి కఠినమైన ప్రశ్నలతో ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వివేచించేవారు. Whether this was a genuine question or whether they were just trying to trap him. ఇది ఒక యథార్థమైన ప్రశ్న లేక ఏదో ఒక విధంగా పట్టుకోవాలని ఈ ప్రశ్న అడుగుతున్నారా? And every true servant of God and preacher and prophet who wants to live for God, ప్రతి నిజమైన దైవ సేవకుడు కూడా, ప్రతి బోధకుడు, దేవుని యొక్క ప్రవక్త కూడా, ఎవరైతే దేవుని కోసం జీవించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా needs to have that same type of discernment when people come to him with tough questions. ప్రజలు కఠినమైన ప్రశ్నలతో వచ్చినప్పుడు ఇలాంటి వివేచనను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. Are they trying to trap him లేక ఆయన్ని ఎక్కడైనా పట్టుకోవాలని చూస్తున్నారా? into some answer? We need to seek God at such times and say, Lord, give me a word. మనం చెప్పిన జవాబు ద్వారా వాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నారా? అప్పుడు మనం ప్రభుని ప్రార్థించాలి, ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయండి, మాటనివ్వండి అని. That I can give as a reply. This is how Jesus lived. He lived in constant touch with his Father. ఈ ప్రశ్నకి నేను జవాబు ఇచ్చేటట్లు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు తండ్రితో నిరంతరము కూడా తండ్రితో ఆయన సంబంధం కలిగి ఉన్నారు. So he could know exactly what to say to each person. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఎటువంటి జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు. He didn't live by a law which gave him some set of rules as to how to speak to people. ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి అని కొన్ని రూల్స్ పెట్టుకొని, కొన్ని నియమాలు పెట్టుకొని ఆయన ఏం మాట్లాడలేదు. Neither must we live by rules. We must live by the leading of the Holy Spirit. నేను కానీ మనం కూడా ఏదో రూల్స్ పెట్టుకొని జీవించకూడదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మాత్రమే మనం జీవించాలి. And then we shall have the same wisdom and discernment that Jesus had, because the same Holy Spirit that dwelt in his earthly body is the one who's now dwelling in us. అప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె జ్ఞానము, అదే వివేచన కలిగి ఉండవచ్చు. ఎందుకంటే భూమి మీద ఆయన జీవించినప్పుడు
ఏ పరిశుద్ధాత్ముడైతే ఆయన దేహంలో నివసించాడో అదే పరిశుద్ధాత్ముడు మనలో కూడా ఈనాడు నివసిస్తున్నాడు. It's a wonderful truth. On the day of Pentecost, the same Holy Spirit that lived in Jesus' body for 33 and a half years now could come and dwell in the bodies of Christians. ఇది ఎంతో అద్భుతమైన సత్యము. 33.5 సంవత్సరాలు ఏ పరిశుద్ధాత్ముడైతే యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో నివసించారో పెంతెకోస్తు దినం నుండి అదే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క క్రైస్తవుడిలో నివసించడానికి వచ్చారు. That's why we need to be open to be filled with the Holy Spirit అందుకే పరిశుద్ధాత్మతో నింపబడడానికి మనం తెరవబడాలి. and keep our being sensitive to sin and keep ourselves pure పాపం విషయంలో మనం స్పర్శ కలిగి ఉండాలి. మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవాలి. so that the Holy Spirit can have free flow through us, so that our minds will be sharp. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనలో స్వేచ్ఛగా ఉండటానికి, ఆ విధంగా మన మనసులు మన బుద్ధి కూడా పదునుగా ఉండటానికి. That's the only way we can effectively serve God ఆ విధంగా మాత్రమే మనము ఎంతో ప్రభావవంతంగా దేవుణ్ణి సేవించవచ్చు. in this sin-cursed earth with so much of deceptive spirits roaming around in Christendom. పాపం చేత శపించబడిన ఈ భూమి మీద మరియు ఎంతో మోసపూరితమైన ఆత్మలు క్రైస్తవత్వంలో ఉన్న సమయంలో Then Jesus said in Matthew 21 and verse 28, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 21:28లో, what do you think? A man had 2 sons, and he came to the first and said, Son, go work today in the vineyard. And he answered and said, I will, sir, and he didn't go. And he came to the second and said the same thing, and he answered, saying, I will not go. Yet afterward he regretted it and went. So which of the 2 did the will of his father? And they said, the latter. Jesus said to them, truly I say to you that tax collectors and harlots will get into the kingdom of God before you. For John came to you in the way of righteousness, and you did not believe him, but the tax gatherers and harlots did believe him. And you, seeing this, did not even feel remorse afterward, so as to believe him. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయిను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునన్ను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. Very often you see that those to whom God comes first reject him. తరచుగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరి దగ్గరకైతే మొట్టమొదటిసారి వస్తారో వాళ్ళు ఆయన తిరస్కరిస్తారు. He came to the Jewish people first, and they rejected Christ. ఆయన మొట్టమొదట యూదుల దగ్గరికి వచ్చారు, అయితే వాళ్ళు క్రీస్తుని తిరస్కరించారు. Then he moved to the Gentiles, and they accepted him. ఆ తర్వాత అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరించారు. So this is what he's trying to say here to these very religious people who thought that God would only accept them. ఈ మత సంబంధులైన వ్యక్తుల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్నే అంగీకరిస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. Now this is a mistake that a lot of Christian groups can make too. అనేక క్రైస్తవ శాఖలు కూడా ఇదే తప్పును చేసే అవకాశం ఉంది. We can, just because God has used us maybe, or used us to restore some truth that's unknown to others, దేవుడు బహుశా మనల్ని వాడుకొని ఉండొచ్చు. ఇతరులకు తెలియని సత్యాన్ని తిరిగి సమకూర్చడానికి దేవుడు మనల్ని వాడుకొని ఉండొచ్చు. or made us a blessing to others, we can begin to think that we're sort of God's special favorites. లేక ఇతరులను ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని వాడుకొని ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు, దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టం అని అనుకోవచ్చు. And that God can only use us. దేవుడు మనల్ని మాత్రమే వాడుకుంటాడు. And then we begin to be casual in our attitude towards sin. అలా అనుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే పాపం విషయంలో మనం ఎంతో తేలిగ్గా ఉంటాం. See, this is a picture of people who say, once saved, always saved. ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడినట్లే అని చెప్పే వాళ్ళని మనం చూస్తే, They, son, go work today in my vineyard. They say, yes, sure. నా కుమారుడా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఈ రోజు పని చేయి అని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తామని చెప్తారు. And they don't do it. Meaning that they have asked Christ to come into their heart, but they never obey him. వాళ్ళు ఆ తర్వాత చేయరు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని
మా హృదయంలోకి రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తారు, కానీ వాళ్ళేం విధేయత చూపించరు. And they think, yeah, I'm okay. నేను బాగానే ఉన్నానని వాళ్ళు అనుకుంటారు. Then there are others who initially may not have responded right, but who later repent. The main thing there is they repent. కానీ వేరే వాళ్ళని మనం చూసినట్లయితే ప్రారంభంలో వాళ్ళు ఏమి అంగీకరించరు, కానీ ఆ తర్వాత వాళ్ళు మారు మనసు పొందుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనసు మార్చుకోవటం, మారు మనసు పొందటం. And their repentance leads to life, and they obey the Lord. And the Lord says, who did the will of God? Tell me. వాళ్ళు మనసు మార్చుకున్నారు కాబట్టి అది జీవానికి నడిపిస్తుంది. వాళ్ళు ప్రభువుకి విధేయత చూపిస్తారు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఎవరు ఇందులో విధేయత చూపించినట్లు చెప్పండి. These first people or the second people? The answer is the second. ఇక్కడ మొదటి వారా రెండవ వారా? ఇక్కడ రెండవ వారు. And then Jesus said to these religious people who knew so much of the Bible, the tax collectors and prostitutes will go into the kingdom of God before you. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఈ మతానుసారులైన వ్యక్తులతో సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. Crooked cheats and the prostitutes will go into the kingdom of God before you religious people who keep preaching the Bible. ఈ మోసగాళ్ళు, దొంగలు, వేశ్యలు, మతానుసారులైన మీకంటే ముందుగా వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. I believe that's a very important word that needs to be preached today in today's churches. ఈనాటి సంఘముల్లో మనం బోధించవలసిన ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. We need to understand this is the God we worship. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. And this is the one we must proclaim. దీన్నే మనం ప్రకటించాలి. We'll continue in our next episode. వచ్చే ఎపిసోడ్లో దీన్ని మనం కొనసాగిద్దాం.